కొడుముర పునర్నిర్మాణం అవుతున్న హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థాన సందర్శనకి తమిళనాడు నుండి ఇద్దరు ఆత్మీయులు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు చూసిన తర్వాత మన దేవస్థానం చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఇద్దరు చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళకి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. తమిళనాడు వాసులందరికీ వాళ్ళు పిలుపునిచ్చారు. ఇక్కడ నుంచి తమిళనాడు నుండి మంత్రాలయం వెళ్లే ప్రతి ఒక్కరు కూడా కొడుముర హరిహర క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ వాళ్ళకుండే శారీరక మానసిక ఆర్థిక సామాజిక బాధలు పోగొట్టుకోవాలంటే గుడి చుట్టూ 5 రౌండ్లు తిరగాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇటువంటి ఆత్మీయులకి మన కొడుమురు వాళ్ళ అతిథి దేవుడు కూడా మనకు అదృష్టం. భవిష్యత్తులో మన కొడుమురు అతిథి దేవో భవ, ప్రతి ఒక్కరికి కూడా కొడుమురు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కరు అన్నం లేకుండా చనిపోకూడదు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఉదయం పంచామృతాభిషేకాలు మరియు ప్రసాద పంపిణీ కార్యక్రమం, నిత్యాన్నదానం కొన్ని వందల వేల మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దేవస్థానానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ చూసి చాలా చాలా బాగుందని చెప్పిన తర్వాత దేవస్థాన కమిటీ సభ్యులందరికీ బాధ్యత పెరిగింది. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా కట్టాలి, ఇంకా ఏం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉండే ప్రతి విషయం కూడా అంటే దేవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం ఉచితంగా ఉంటుంది, హారతులు ఉచితంగా ఉంటాయి, అభిషేకాలు ఉచితంగా ఉంటాయి. అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు అంటే తలనీలాలు సమర్పించుకుంటే ఉచితంగా ఉంటుంది, కొబ్బరికాయలు కొట్టాలని ఉచితంగా ఉంటుంది, పార్కింగ్ ఛార్జెస్ ఉండవు, పడుకోవాలంటే రూములు ఉచితంగా ఇస్తారు, పెళ్లి చేసుకుంటే కిలోమీటర్లు ఉచితంగా ఇస్తారు, కాబట్టి డబ్బు తీసుకోరు. దానే ఆలయాలు ధర్మ నిలయాలు కానీ వ్యాపార సముదాయాలు కాదని చాటి చెప్పబోతున్నా. మొట్టమొదటి దేవస్థానం భారతదేశంలో ఎక్కడ ఉందంటే ఇది అవుతుంది. మన టార్గెట్ అని కాదు, హిందూ ధర్మం యొక్క టార్గెట్ ఏంటంటే ఏ దేవస్థానంలో కూడా భారతదేశంలో ఏ గుడిలో కూడా డబ్బులు నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న దేవస్థానాలు అవి పరిపుష్టిలోకి వచ్చేంత వరకు డబ్బు తీసుకోండి. ఆర్థిక పరిపుష్టి జరిగిన తర్వాత డబ్బులు తీసుకోవద్దు. అదే ధర్మం ఏంటంటే మనమందరం కలిసి దాతల ద్వారా విరాళాలు స్వీకరించిన తర్వాత అది నిర్మాణం చేసి మనము బాధ్యతలకు ఇచ్చుకోవడానికి హక్కు లేదు. అంటే ఎవరు కూడా వ్యాపారాలు చేయొద్దు. దేవస్థానం చాటి చెప్పడానికి కడుతున్న దేవస్థాన నిర్మాణం 16 కోట్లతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం దేవస్థాన సనాతన ధర్మాన్ని పాటించి నిర్మాణం చేస్తున్న దేవస్థానం. ఆలయాలు ధర్మ నిలయాలు కానీ వ్యాపార సముదాయాలు. అందుకే మనం మన దేవస్థానంలో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆనందంగా చేయాలి. పెద్దలకు గౌరవించుకుందాం, ప్రతి ఒక్కరి ఆహ్వానం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా భారతదేశం వాళ్ళందరూ ఇక్కడికి రండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు వేరే పని మీద వెళ్ళినా కూడా ఇక్కడ రండి. ఇక్కడ ఒక రోజు నివసించండి, మళ్ళీ వెళ్ళిపోండి. ఇక్కడ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. అందుకే మన దేవస్థాన నిర్మాణం మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. నా పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి, హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం, కొడుమురు.